ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, చెప్పండి. అంబిక గారు, ఎవరో కొత్తగా వచ్చిన అమ్మాయి మన కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేస్తుంది. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. మా టెన్షన్ ఇప్పుడు మీరు కట్టాలని చెప్పిన 57 crores గురించి కాదు, మనం ఫస్ట్ నుంచి డైవర్ట్ చేసిన చాలా క్రోర్స్ ఆఫ్ మనీ గురించి. అంతవరకు దాన్ని రానివ్వను. మీరేం చేస్తారో మాకు తెలీదు. నెక్స్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేయబోతున్నాం. దాని మీద ఎఫెక్ట్ పడొచ్చు. నా మీద నమ్మకం ఉంచండి, అంతా నేను చూసుకుంటాను. మీ మీద నమ్మకం ఉండే మేమింతవరకు ఏమీ మాట్లాడలేదు. ఇలా చిన్న చిన్న పేమెంట్స్ అని వదిలేస్తే రేపు మేము చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీకు ఏ నష్టం రాదు, రానివ్వను. నాకెందుకో ఈ మధ్య మీ కంపెనీలో మీ పవర్ తగ్గినట్టు అనిపిస్తుంది. వెంటనే మీరు అలర్ట్ అయ్యి మీ కంపెనీని మీరు చేతుల్లోకి తీసుకోకపోతే మీ బిజినెస్ల మీద మీ ఆధిపత్యం చేజారిపోతుంది. ఒక్కసారి చేజారిపోతే ఎప్పటికి మీరు మీ స్థానాన్ని తిరిగి తెచ్చుకోలేరు. నా నుంచి మా వ్యాపారాల మీద ఆధిపత్యాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. నన్ను అంత తేలిగ్గా ఎవ్వరూ ఓడించలేరు. మీరు టెన్షన్ పడుతున్న సమస్యకి ఆల్రెడీ నేను ప్లాన్తో రెడీగా ఉన్నాను. ఏమీ అవ్వదు. మన బిజినెస్ డీల్ స్మూత్గానే సాగిపోతుంది. అంతా నేను కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. నా మీద భరోసా ఉంచండి. ఓకే అంబిక గారు, మీ మీద నమ్మకం ఉంది. ఉంటాను. నేను భయపడి వెనక్కి తగ్గలేదు. టెన్షన్ పడి రాజీ పడట్లేదు. నా టైం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ టైంని నాకు అనుగుణంగా మార్చుకోవడం కోసం వెనకడుగు వేస్తున్నాను. నన్ను నా షేర్ కంపెనీస్ని చూపించి బెదిరించిన లక్ష్మిని మదన్తో వెంటనే పెళ్లి చేసి అమెరికా పంపించేస్తాను. ఆ తర్వాత విహారిని డమ్మీని చేసి ఎవరూ లేనప్పుడు మా బిజినెస్లని ఏకచక్రాధిపత్యంలో ఎలా నడిపించానో అలా మళ్ళీ నా చక్రం తిప్పుతాను. ఇన్ని రోజుల తర్వాత నాకీరోజు మనశ్శాంతిగా ఉందిరా. గుండెల మీద భారం ఒక్కసారిగా దించేసినట్లుంది. పోనీలేరా, ఇన్ని రోజులకు నువ్వు పడిన బాధకి, కనకానికి నువ్వు న్యాయం చేయలేవని పడిన తపనకి ఒక దారి దొరికింది. మదన్ తనకి ప్రపోజ్ చేసిన రోజు నుంచి మదన్కి కనకాన్ని ఇచ్చి పెళ్లి చేయడం కరెక్టా కాదా అని ఆలోచించానురా. ఫైనల్గా మదనే కనకానికి రైట్ చాయిస్. వాడు తనని బాగా చూసుకుంటాడనే నమ్మకం కలిగిన తర్వాతే నేనే కనకంతో మాట్లాడి పెళ్లి కొప్పించానురా. కనకం ఈ పెళ్ళైన తర్వాతనైనా సంతోషంగా ఉంటుందేమోరా. ఖచ్చితంగా. మదన్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాడ్రా. అయితే కనకం పెళ్లి దగ్గరుండి చేసే, ఆ తర్వాత నీ పెళ్లి సహస్రతో అయితే అంత సుఖాంతమేరా. అవునరా. సరేరా. రే, నేను నీతో తర్వాత మాట్లాడతానురా. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరేరా, బాయ్. బాయ్ రా. విహారీ, అత్తయ్య, ఏంటి? నువ్వు ఆఫీస్కే కదా వెళ్తున్నావు? అవునత్తయ్య. అయితే పద, నీతో పాటు నేను వస్తాను. సరే అత్తయ్య, వెళ్దాం పద. ఏంటి రోజు చాలా సంతోషంగా ఉన్నావు? అంటే నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావో నాకు తెలుసు. లక్ష్మికి మదన్తో పెళ్లి కుదిరిందనే కదా? అవునత్తయ్య. ఎవరూ లేని తనకి మదన్ లాంటి గొప్ప సంబంధం రావడం అదృష్టం. ఇంకా తను ఆఫీస్కి రావడం కుదరదనుకుంటా. సహస్ర చెప్పింది అత్తయ్య, లక్ష్మి ఇంక ఆఫీస్కి రాదని. దాన్ని రానివ్వకుండా ఇరికించింది నేనే. లేకపోతే నన్నే డబ్బులు కట్టమని బ్లాక్మెయిల్ చేస్తుందా? ఒక అడ్డు తొలగిపోయింది. విహారీ, నిన్ను కూడా జాగ్రత్తగా సైట్ చేసి నేను మళ్ళీ నా పవర్స్ని తిరిగి తెచ్చుకుంటాను. అత్తయ్య, వెళ్దామా? పద.
అమ్మ లక్ష్మి, ఇక నీకు ఈ కన్నీళ్లు కష్టాలు ఉండవు. నీ జీవితంలో మాయని మచ్చలా ఉన్న ఆ గతాన్ని మర్చిపో. కొత్త జీవితంలోకి కొత్త ఆశలతో పాజిటివ్గా నీ ప్రయాణం ఇప్పటినుంచే మొదలుపెట్టు. ఇంకన్నీ వదిలేసేయమ్మా. 3 రోజుల్లో నీ పెళ్లి. ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఎంత షాపింగ్ చేయాలి, బోలెడు పనులున్నాయి. వసుదా, లక్ష్మిని తీసుకొని మన షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. షాపింగ్కి వెళ్లకుండా బట్టలు ఎలా కొంటాం? పెద్దమ్మా, మనం షాపింగ్కి వెళ్ళక్కర్లేదు అంటే షాపింగే మన ఇంటికి వస్తుందని దాని మీనింగ్. ఓహో, నాకు తెలిసిన ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. వాళ్ళు లక్ష్మికి కావాల్సిన క్లోత్స్, గోల్డ్, A to Z అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. నీ కాబోయే పెళ్ళాం బయటికి వెళ్లి కందిపోకుండా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసే ఏర్పాటు చేశావా? అవును పెద్దమ్మా. అండ్ మీరు వసుదా ఆంటీ ఇద్దరూ తనకి బెస్ట్ క్లోత్స్, నగలు అన్నీ కూడా మీరే దగ్గరుండి సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అలాగే అమ్మా. ఆంటీ మిమ్మల్ని. అలాగే. ఇంకో విషయం మదన్, ఇప్పుడు ఎలా చూసుకుంటున్నావో తనని జీవితాంతం అలాగే చూసుకోవాలి. తనని ఎప్పుడూ బాధ పెట్టకూడదు. తన కళ్ళల్లో హ్యాపీ టీయర్సే వస్తాయి కానీ ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తనని అస్సలు బాధ పెట్టనని మీకు ప్రామిస్ చేస్తున్నా పెద్దమ్మా. పెద్దమ్మా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళాలి. బాయ్ లక్ష్మి. సరే, నాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి. లక్ష్మి, నువ్వు రెస్ట్ తీసుకో. వసుదా, పద. వదినా, మీరు వెళ్ళండి, నేనిప్పుడే వస్తాను. సరే. విహారి నిన్ను పెళ్లికొప్పించాడు కదా? వాడికి నీ విలువ, వాడు నీ మెళ్ళో కట్టిన తాళి విలువ తెలియటం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.